మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చెడిపోతాయట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 100 రోజుల వ్యవధిలో రాష్ట్ర కేబినెట్ అంటే పరిపాలనా పరంగా అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయినటువంటి రాష్ట్ర కేబినెట్ 6 సార్లు సమావేశమైంది. ఈ 6 సార్లలో కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవిగాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగాను లేకపోగా స్కాములు సృష్టించడానికి, అదేవిధంగా లోకేష్ బాబు గారి ట్యాక్సులు వేయడానికి, ఉన్న పథకాలను పీకివేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, స్కాములు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజల్ని ముంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటి అంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే. మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా. లేదు, వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు, మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలు వస్తే గేట్లెత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. మంచి ప్రభుత్వం అని మీరు ఓదరగొట్టుకోవడం, మీరు డప్పాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ 100 రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది. వస్తే నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని, వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు. ప్రభుత్వం మారింది. ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా. సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు. మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు, వాళ్ళే అమ్మేసుకున్నారు, డబ్బులు వేసేసుకున్నారు. ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం. ఇవాళ ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు. తడిసి మోపిడవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా
ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వమా? ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాదా? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో. నారావారి సారా పాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు, మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఒక స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా? మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులు అయిందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులో తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా. ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి ఇవాళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారావారు చేస్తున్నారు. సారా పాలన చేసే ప్రయత్నం నారావారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4,380 మద్యం షాపులు ఉండేవి ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2,934 షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా? ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా? చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి? ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2,934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4,380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4,000 అవుతాయో, 6,000 అవుతాయో, 7,000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూసాం ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు. మొత్తం ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే
రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట లోపలే 35 రూపాయలు అమ్మేది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకు ముందు బార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని ఇవాళ మెడబట్టుకొని బయటకు గంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు. భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదంట, ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట. నేను మనవి చేస్తున్నా, ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా, ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే, అంటే 2019-14 కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి లెక్క ఉంది, జీవోలు ఉన్నాయి. చూడండి, ఒక మాట చెప్తాను. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్రూ డీలక్స్, ఈ బ్రాండ్లు 2017 నవంబర్ 22న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓల్డెన్ బార్టన్ ఎడ్జ్, 7 హెవెన్ బ్లూ, ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఇలాంటి 15 బ్రాండ్లు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతించారు. దాంతోపాటు హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు 2017-7న అనుమతి జారీ చేశారు. దాంతోపాటు రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు నవంబర్ 9న 2018న వాళ్లే జారీ చేశారు. బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లను 2019 మే 14న దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆ బ్రాండ్లని రిలీజ్ చేశారు. టిఐ మార్షల్ హౌస్, టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లు 2018 మే 15న అనుమతించారు. అప్పటి వరకు రాష్ట్రంలో కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు, మా హయాంలో. దీనికి అంతా బురదంతా మామే జల్లే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇటువంటి ఒక అపవాదు వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగులోనూ చేశారు. వెళ్ళిన చోట్ల తమ్ముళ్ళు మద్యం తాగేది మందు బాబులు, మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు, చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు. ఇవాళ నాణ్యమైన మందు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతాను. ఓకే, వండర్ఫుల్, ఇస్తే మంచిదే. మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మొత్తం 5 మినహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే. ఈ డిస్టిలరీలో తయారు చేస్తారా, వేరే చోట్ల తయారు చేస్తారా? ఈ డిస్టిలరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది? అదే డిస్టిలరీ కదా. ఆ డిస్టిలరీలోనే తయారు చేసే మందు ఏమి లేదు. మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం, మా మీద బురజల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ, అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక్క దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు. ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది. ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా ఎక్కడ మిస్చీఫ్ దాటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే నిన్న క్యాబినెట్లోనే చాలా సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా ఆ పత్రికల్లో వచ్చాయి. ముఖ్యంగా వారి ప్రియమైన పత్రిక ఈనాడులో జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారు. ప్రభుత్వ సొమ్మంతా కూడా సాక్షి పత్రిక దోచిపెట్టారట. ఆ సాక్షి పత్రిక జగన్ భార్య చైర్మన్గా ఉన్నారట. సరే,
మరి వాళ్ళకి తెలిసిందో తెలియకో మరి ఆమెమి చైర్మన్ కూడా కాదు, ఈవెన్ డైరెక్టర్ కూడా కాదు. బోర్డ్ విల్ డూ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది సాక్షి. సాక్షి అనే పత్రిక నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షి పత్రికను తీసుకురావాలని తాపత్రయపడి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఎందుకు తీసుకొచ్చాడు సాక్షి పత్రికని? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి అన్ని పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి గుప్పెట్టో పెట్టుకొని రోజు కథ రాసి ప్రజల ముందుకు పంపేటటువంటి ప్రయత్నం చేసి విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ రోజు గుర్తుండే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పత్రికలు అని చెప్పేవాడు. ఆ 2 పత్రికల వాయిస్ వేరే రకంగా పోతుంది కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి వాయిస్ వెళ్ళాలని సాక్షి పత్రికను తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నా, సాక్షి పుట్టుకతోనే దాని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు. ఎందుకంటే ఇలాంటి పత్రిక ఉండేటటువంటి నాటకాలు, రాసేటటువంటి కథనాలు ప్రజలు నమ్మరు కాబట్టి ఈ సాక్షి పత్రిక మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, ఇవాళ కాదు, డే 1 నుంచి మీరు అదే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అంటే సాక్షి పత్రికకు జగన్ గారి భార్య చైర్మన్గా ఉన్నారని నేను మనవి చేస్తున్నా. జగన్ గారి భార్య శ్రీమతి భారతి గారు ఆమె మీద అక్కస్సు ఎంత కావాలో అంత కక్కుతా ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో విష ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కార్యక్రమంగా. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారి మీద మీరు పదే పదే దుష్ప్రచారాలు చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సాక్షి మీద విష ప్రచారం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద విష ప్రచారం చేస్తారు, చూస్తూ కలకాలం ఊరుకోమనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అసలు నేను అడుగుతా ఉన్నా, ఏందబ్బా ఏమి సాక్షి పత్రిక మేము దోచిపెట్టామని చెప్పమని అడుగుతా ఉన్నా. దీనిలో ఇవన్నీ లెక్కలు చాలా క్లియర్గా ఉంటాయి. సాక్షి పత్రికలు కానీ, లేకపోతే ఈనాడుకి ఇచ్చినవి కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతికి ఇచ్చినవి కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరే రకంగా ఇచ్చారు, మేమే రకంగా ఇచ్చామనేది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి నేను మనవి చేస్తున్నా, సాక్షి దినపత్రిక అనేది దేశంలోనే టాప్ వరుసలో ఉన్నటువంటి పత్రిక. మన రాష్ట్రంలో టాప్లో ఉన్నటువంటి 2 పత్రికల్లో 1-2 ప్లేసెస్లో ఉన్నటువంటి పత్రికల్లో ఒకటి సాక్షి పత్రిక. అలాంటి హయ్యెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి సాక్షి పత్రికకు మీ టైంలో మీరేం చేశారు, మేమేం చేశాము, చంద్రబాబు నాయుడు గారి టైం పోయిన తర్వాత మేము మా టైంలో ఈనాడుకి ఏం చేశాము చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం. ఈనాడు మాకు వ్యతిరేక పత్రిక. ఈనాడు మమ్మల్ని ఎప్పుడు దూషించాలని, విషం కక్కాలని నువ్వు చెప్పినట్టు ఆడేటటువంటి పత్రిక అయినా కూడా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం మేము దోచుకునే కార్యక్రమం చేయలేదనేది కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2014-19 అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేశారు? ఈ 5 ఏళ్లలో ఈనాడుకి 121 కోట్లు ఇస్తే సాక్షి కన్నా తక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక నీ ప్రియమైన పత్రిక అదే మన రాధాకృష్ణ గారి పత్రిక, అదే యాక్టివ్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఇచ్చారు కదా ఆయన పత్రిక 72 కోట్లు ఇచ్చారు. సాక్షి ఎంత ఇచ్చారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోండి, 30 కోట్లు ఇచ్చారు. ఈనాడుకి 121 కోట్లు, ఆంధ్రజ్యోతికి 72 కోట్లు, 30 కోట్లు మాత్రమే సాక్షికి ఇచ్చారు. దీన్ని ఏమనాలి? నీ ప్రియమైనటువంటి రామోజీరావు గారి పత్రికకి, నీ ప్రియమైనటువంటి రాధాకృష్ణ పత్రికకి దోచిపెట్టడం కాదంటారు దాన్ని. అది మాత్రం చాలా మేము చేసింది తప్పు, మేము చేసింది తప్పు ఏంటో నేను అడుగుతా ఉన్నా. దీనిలో 240 సరే మొదటి 4 ఏళ్ళు ఈనాడుకు మేము 240 కోట్లు ప్రకటన రూపంలో వెళ్ళాయి. అంటే ఏడాదికి ఇచ్చిన పత్రికా ప్రకటన 1 సంవత్సరానికి 60 కోట్లు, 3.5 ఏళ్లలో
243 కోట్లు ఇచ్చాం. ఏంటండి 5 సంవత్సరాలు కదా మీ ప్రభుత్వం ఉంది, కేవలం 3.5 ఏళ్లలోనే ఇచ్చామంటున్నారు, మిగతా సంవత్సరంన్నర ఏం చేశారనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా చూసే వాళ్ళకి వినేవాళ్ళకి వస్తుంది. జరిగింది ఏమిటంటే రామోజీరావు గారు ఆయన పత్రికలో 3.5 సంవత్సరాల వరకు ప్రభుత్వ ప్రకటన ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత మేము అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మొయ్యాలి కదా, ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో మంచిగా ఉంటాయి కదా ప్రభుత్వానికి అనుకూలంగా, అందువల్ల మేము వెయ్యము మా పత్రికల్లో, మాకు స్పేస్ లేదు అని మెయిల్స్ పంపించారు. అంటే అయిష్టతను వ్యక్తం చేశారు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారు ప్రకటనలు తీసుకున్నారు. కడమ 1.5 సంవత్సరం పాటు ప్రకటనలు మాకు వద్దు అని తిరస్కరించారు. సరే, తిరస్కరించే హక్కు వాళ్ళకు ఉంటుంది అనుకుంటా. అందువల్ల ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేదు. అందువల్ల కేవలం 60 కోట్లు అంటే సంవత్సరానికి 60 కోట్లు చొప్పున 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈనాడుకి ఇస్తే 5 ఏళ్లలో సాక్షికి, అంటే 5 ఏళ్ళు సాక్షి ఇచ్చింది, 321 కోట్లు ఇచ్చాం. ఇస్తే ఎంత అయింది? 54 కోట్లు రూపాయలు. ఏం దోచిపెట్టింది ఏంటి? సాక్షికి దోచిపెట్టింది ఏంటి? ఈనాడుకు దోచి పెట్టండి ఏంటి చెప్పండి అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారే, అవలీలగా ఆరోపణలు చేస్తున్నారే, సాక్షికి దోచిపెట్టామని ఈనాడుకి ఇచ్చినటువంటిది మీకు గుర్తురాదా? ఏమిటిదని అడుగుతా ఉన్నా. ఈనాడు మీకు అతి ప్రియమైన పత్రిక కావచ్చు, మీ పత్రిక కావచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలా. పాప రామోజీరావు గారు చనిపోయారు, వయసు రీత్యా పెద్దవారు. వారు చనిపోతే సంతాప సభ పెట్టారు. ఎవరు? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ ఎత్తున ఒక సంతాప సభ పెట్టింది. మంచిదే, పాప ఆయన నచ్చింది పెట్టుకున్నారు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టారండి సంతాప సభకి? ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఒక్క సంతాప సభకి 4,28,01,173 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క సంతాప సభకి, రామోజీరావు గారి మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభకి ప్రభుత్వ ఖజానా నుంచి 4,28,01,173 రూపాయలు మీరు ఖర్చు పెట్టే ఎవరిచ్చారంటున్నా? రామోజీరావు గారు మీకు సన్నిహితుడైతే మీరు ఖర్చు పెట్టేస్తారా? రామోజీరావు గారు వంశ సంభూతుడా? సమాజ సేవ చేశారా? చనిపోయారులే పాపం, ఆయన అంటం మంచిది కాదనుకో, అయినా చెప్తున్నా, సమాజ సేవ చేశారా? ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్. చిట్ ఫండ్ కంపెనీలు, రామోజీ ఫైనాన్స్ ఇలాంటివి నడిపి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడని అనేక కేసులు ఉన్నాయి. సరే, అఫ్ కోర్స్ ఆ కేసులన్నీ మీరు విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ కోర్టులో ప్రయత్నం చేశారు, విత్డ్రా చేసుకున్నారు. అయినా ఎవరు ఊరుకోరనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 4,04,28,00,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చెప్పారు, ఏమని? దాన్ని బ్లీచింగ్ పౌడర్ తాగడానికి డబ్బులు లేవు అని. ఆయన 4 కోట్లు ఇచ్చాడు చందా. ఈయన 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి సంతాప సభకు ఖర్చు పెట్టారు. ఏమిటి దుర్మార్గం అంటున్నా? నీకు నచ్చితే నువ్వు ఎంతైనా దోచేస్తావా? ఇవాళ మమ్మల్ని సాక్షి దోపిడీ చేసింది, సాక్షి అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇంకొక అంశం, నిన్న కేబినెట్లో బీసీలకు 33% రిజర్వేషన్లు అని ఒక తీర్మానం చేశారు. అయిపోద్దా? నేను అడుగుతా ఉన్నా, మా సాయిరెడ్డి గారు బీసీలకు 33% అని ప్రైవేట్ బిల్లు పెడితే ఆ రోజున ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు? నిజంగా మీకు శక్తిశుద్ధి ఉంటే ఇన్ని నాటకాలు ఆడతారండి మీరు. కాపుడు రిజర్వేషన్ అన్నారు, కాపుడు ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు కదా. ఎలాంటి డ్రామా ఒకటి ఆడి బీసీలని వాళ్ళని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మోసపూరితమైనటువంటి మీ నిర్ణయాలను నమ్ముతారని మీరు అనుకోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే వాలంటీర్లు, నేను అడుగుతా ఉన్నా, వాలంటీర్లు ఎంత మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు వెళ్ళిన చోటల్లా వాలంటీర్గా ఆయన కూడా చెప్పినట్టున్నాడు, నీకు 15,000 నీకు 15,000 చెప్పిన ఆయన కూడా. వాలంటీర్లో ఇక మేము భయపడాల్సిన అవసరం లేదు, మేము వస్తే మీకు 10,000 ఇస్తాం. పాపం ఆశ కదా పాపం, మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే, 5,000 పోయే, ఇవాళ బజార్ను బడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు.
కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు, అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తా అంట, నాలికి తాళం వేస్తా అంట. ఎవరు నాలికి తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీరు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్ని కూడా బాగు చేస్తామనేటువంటి మాట మాట్లాడుతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు, బుడమేరు అంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. నేను తెలియగలుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, కృష్ణానది వస్తే 11,42,000 క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెప్తానండి, మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట. చాలామంది నాయకులు కాదు కానీ ఒక 3 4, ఇప్పుడు 2 ఏదో వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక 2 3 ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని. ఇదేం కొత్త కాదు. ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్ళకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట, అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1 అరా లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప
పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.